హలో హాయ్ నమస్తే. వెల్కమ్ టు ప్రసాద్ లాజిక్స్. ఈరోజు క్లాస్ గురించి కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దామా. ఈజీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకేనా, చూడండి. చాలా ఈజీ ఉంటుంది మా క్లాస్ అనేది. వితౌట్ ఫార్ములా కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. ఆల్మోస్ట్ చాలా ప్రాబ్లమ్స్ వరకు మనం వితౌట్ ఫార్ములా సాల్వ్ చేయొచ్చు. విత్ ఫార్ములా వితౌట్ ఫార్ములా రెండు చూద్దాం. ఓకేనా, చూడండి. ఫస్ట్ వన్ ఏంటంటే హౌ మెనీ డిగ్రీస్ ఆర్ దేర్ ఇన్ ఏ ఫుల్ క్లాక్ అన్నాడు. ఫుల్ క్లాక్ అంటే ఏంటమ్మా? ఇదే కదా ఫుల్ క్లాక్ అంటే. ఇక్కడ ఫుల్ క్లాక్ అంటే మనకి ఏంటమ్మా? ఫుల్ క్లాక్ అంటే టోటల్ వర్క్ సర్కిలే కదా. ఈ సర్కిల్ మొత్తం మనకు ఎన్ని డిగ్రీస్ ఉంటుందమ్మా? మనకు 360 డిగ్రీస్ ఉంటుంది. కాబట్టి ఇది బేసిక్ పాయింట్ అమ్మా. ఇదే ప్రాబ్లం కాదు, బేసిక్ పాయింట్. కాబట్టి ఏమవుతుందమ్మా? మనకు ఎన్ని డిగ్రీస్ ఉంటుంది? 360 డిగ్రీస్ ఉంటుంది. ఫుల్ ఆఫ్ క్లాక్ ఆల్వేస్ ఎంత ఉంటుంది మనకు? టోటల్ సర్కిల్ కాబట్టి ఎన్ని డిగ్రీస్ ఉంటుందమ్మా? 360 డిగ్రీస్ ఉంటుంది. ఓకేనా, బేసిక్స్ పాయింట్ చూద్దాం. నెక్స్ట్ వన్ ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం, వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ టూ కాన్సిక్యూటివ్ నెంబర్స్ అనే క్లాక్ అన్నట్టు. టూ కాన్సిక్యూటివ్ నెంబర్స్ అనే క్లాక్. చూడండి అమ్మా, ఫస్ట్ మనకి ఏం చెప్పినాం? ఒక సర్కిల్ అని చెప్పినాం. ఒక సర్కిల్ మొత్తం ఎన్ని డిగ్రీస్ అని చెప్పినాం మనం? 360 డిగ్రీస్. టూ కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఏంటంటే 2 3 1 2 1 తర్వాత ఏంటమ్మా? 2 అయినా, 2కి 3కి మధ్యలో అయినా, 3కి 4కి మధ్యలో అయినా, 4కి 5కి మధ్యలో అయినా, 6కి 7కి మధ్యలో అయినా. ఇక్కడ కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే మీనింగ్ ఏంటంటే రెండు పక్క పక్క నంబర్స్ అన్నట్టు. రెండు పక్క పక్క నంబర్స్ అంటే ఏంటమ్మా? ఇది 8కు 9కి మధ్యలో అయినా, 10కి 11కి మధ్యలో అయినా, నెక్స్ట్ వన్ 11కి 1కి మధ్యలో అయినా. అంటే టోటల్ ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి కౌంట్ చేయండి అమ్మా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 పార్ట్స్ ఉన్నాయి. టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయమ్మా? మనకు 12 పార్ట్స్ ఉన్నాయి. టోటల్ ఎన్ని డిగ్రీస్ ఉంది మనకు? 360 డిగ్రీస్. 360 డివైడ్ బై 12, 12 1 జార్ 12 3 జార్, అంటే ఫైనల్గా మనకు ఎంత అమ్మా? మనకు 30 డిగ్రీస్. టూ కాన్సిక్యూటివ్, ఎనీ టూ కాన్సిక్యూటివ్ నెంబర్స్ పైన మనకి నంబర్స్ దగ్గర ఎలా ఉంటుందమ్మా? మనకు యాంగిల్ ఎంత ఉంటుంది? 30 డిగ్రీస్ ఉంటుంది. ఎందుకంటే టోటల్ 360 డిగ్రీస్ ఉంటుంది. ఈ 360 డిగ్రీస్లో టోటల్ ఎన్ని పార్ట్స్ ఉంటాయి మనకు? 12 పార్ట్స్ ఉంటాయి. 360 డివైడ్ బై 12 ఈజ్ ఈక్వల్స్ టు 30 డిగ్రీస్. ఓకేనా, నెక్స్ట్ వన్, what is the angle between hour hand and minute hand time at 3 o'clock? టైం 3 o'clock అయినప్పుడు అవర్ హ్యాండ్కు మినిట్ హ్యాండ్కు యాంగిల్ ఎంత అన్నాడు. టైం 3 o'clock అంటే ఎలా ఉంటుందమ్మా? మనకు టైం 3 o'clock అనేది, అందుకే క్లాక్ అనేది ప్రతి ప్రాబ్లం దగ్గర క్లాక్ అనేది కొంచెం రఫ్గా ట్రై చేయడం అలవాటు చేసుకోవాలి. చేసుకుంటే ప్రాబ్లం చేసేది ఉండదు, డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా, కాబట్టి ఇప్పుడు టైం ఎంతమ్మా? మనకు 3 o'clock. 3 o'clock అయినప్పుడు యాంగిల్ ఎంత ఉందమ్మా మనకి? ఇక్కడ 90 డిగ్రీస్ అని చెప్పొచ్చా డైరెక్ట్గా? కాబట్టి 90 డిగ్రీస్. అవునా కాదా చెక్ చేయాలంటే ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ఏంటంటే యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు 30 ఇంటూ అవర్స్ మైనస్ 11 ఇంటూ మినిట్స్ ఫార్ములా. ఓకేనా, ఇది ఫార్ములా. యాంగిల్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 30 ఇంటూ అవర్స్ అంటే ఎంతమ్మా? మనకు 3 hours మైనస్ 11/2 ఇంటూ మినిట్స్ అంటే ఎంతమ్మా? మనకు 0 ఇంటూ 0. ఇప్పుడు ఏమైందమ్మా? 0 అయిపోతుంది. 30 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్స్ టు ఫైనల్గా మనకి ఎంతమ్మా? మనకు 90 డిగ్రీస్. 30 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్స్ టు 90 డిగ్రీస్. మీరు డయాగ్రామ్ డ్రా చేసినా డైరెక్ట్గా చెప్పచ్చు, లేదంటే డైరెక్ట్గా ఫార్ములా మెథడ్ అయినా చెప్పచ్చు. నో ప్రాబ్లం, ఎనీ వన్. ఓకేనా, నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ది హ్యాండ్స్ అట్ 6 o'clock అన్నట్టు. ఓకేనా, 6 o'clock దగ్గర యాంగిల్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నట్టు. 6 o'clock అంటే ఏంటమ్మా? మనకు 6 o'clock అంటే అవర్ హ్యాండ్ ఇలా ఉన్నప్పుడు మినిట్ హ్యాండ్ ఇలానే కదమ్మా ఉన్నది. ఇలాంటప్పుడు మనకు ఎంత ఉంటుందమ్మా? మనకు 180 డిగ్రీస్ ఉంటుంది. డయాగ్రామ్ చూసి ఏం చెప్పచ్చు? డైరెక్ట్గా 180 డిగ్రీస్ అని చెప్పచ్చు. అయితే మనం ప్రాబ్లం చేయాలి కాబట్టి ఏం చెప్తున్నాం ఇక్కడ? యాంగిల్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటమ్మా? మనకు 30 ఇంటూ అవర్స్ మైనస్ 11/2 ఇంటూ మినిట్స్. ఫార్ములా అర్థం 30 ఇంటూ అవర్స్ ఎంతమ్మా? మనకు 6 మైనస్ 11/2 ఇంటూ మినిట్స్ అంటే ఎంతమ్మా? మనకు 0. ఓకే, మినిట్స్ ఎన్ని ఉండే? 0 మినిట్స్. కాబట్టి 30 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్స్ టు 180 మైనస్ 0. ఫైనల్గా ఆన్సర్ ఎంతమ్మా? మనకు
180 degrees. Final answer is 180 degrees. It's very simple. Next one. At what time between 2 o'clock 3 o'clock will the hands clock is together? ఓకేనా, 2 o'clock 3 o'clock మధ్యలో ఒకే దగ్గర ఉండాలి. హ్యాండ్స్ ఆర్ ఇన్ టుగెదర్ అన్నాడు. ఓకేనా, చూడమ్మా 2కి 3కి మధ్యలో హ్యాండ్స్ అనేది ఒకే దగ్గర ఉండాలి అన్నాడు. మనం ఆల్రెడీ చెప్పాం షార్ట్ కట్. ఏం చెప్పినమ్మా, 2 దగ్గర మినిట్ హ్యాండ్ ఉంది అనుకో, 2 దగ్గర మినిట్ హ్యాండ్ ఉంది అనుకో, 2 దగ్గర మినిట్ హ్యాండ్ ఉంటే ఎన్ని మినిట్స్ మనకు? 10 మినిట్స్. ఓకేనా, 2 దగ్గర మినిట్ హ్యాండ్ ఉంది అని అంటే దాని మీనింగ్ ఏంటమ్మా మనకు 10 మినిట్స్. కాబట్టి 10 డివైడెడ్ బై 11. ఫైనల్ ఆన్సర్ ఎంతమ్మా మనకు 10 డివైడెడ్ బై 11. ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఏంటంటే 10 డివైడెడ్ బై 11. ఓకేనా, చూడండి టుగెదర్ కదమ్మా. యాంగిల్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటమ్మా మనకు 30 ఇంటూ అవర్స్, 30 ఇంటూ అవర్స్ మైనస్ 11/2 ఇంటూ మినిట్స్. ఇది ఫార్ములా. అయితే టుగెదర్ అన్నాడు కాబట్టి యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఎంత ఉండాలమ్మా 0. ఓకేనా, టుగెదర్ ఒకే దగ్గర ఉన్నప్పుడు 2 హ్యాండ్స్ ఒకే దగ్గర ఉన్నాయనుకో యాంగిల్ ఎంత ఉంటుందమ్మా 0 degrees ఉంటుంది. 0 degrees. దెన్ 30 ఇంటూ అవర్స్ అంటే ఎన్ని అవర్స్ అమ్మా మనకు 2కి 3కి మధ్యలో ఉండాలన్నాడు. అంటే ఎంత సబ్మిట్ చేసుకోవాలి ఇక్కడ 2 సబ్మిట్ చేయండి. మైనస్ 11/2 ఇంటూ మినిట్స్. ఓకేనా, చూడండి ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకు 60 ఈజ్ ఈక్వల్స్ టు 11/2 ఇంటూ మినిట్స్. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఏమవుతుందంటే ఏమవుతుందమ్మా 60 ఇంటూ 2 డివైడెడ్ బై 11. దట్ ఈస్ ఈక్వల్స్ టు 120 డివైడెడ్ బై 11 మినిట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 120 డివైడ్ బై 11. 11తో చేయండి అమ్మా. 11తో చేస్తే ఏమైందమ్మా మనకు 10 times. 11 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 110. 120లో 110 పోతే రిమైనింగ్ ఎంత ఉంటుందమ్మా 10 ఉంటుంది. దెన్ 10 డివైడ్ బై 11. ఫైనల్ ఆన్సర్ ఈస్ 10 డివైడెడ్ బై 11. ఇదేంటిదమ్మా, ఇదంతా కూడా మనకేంటి ఫార్ములా మెథడ్, ప్రొసీజర్ మెథడ్. మనం ఏం చెప్పినాం డైరెక్ట్గా షార్ట్ కట్ చెప్పినాం. ఎప్పుడైతే మనకు 2 దగ్గర ఉంటుందో కోయిన్సైడ్ అంటాడు. 2 దగ్గర మినిట్ హ్యాండ్ చూపిస్తుంది అంటే ఎన్ని మినిట్స్ చూపిస్తున్నట్టు మనకు 10 మినిట్స్ చూపిస్తున్నట్టు. కాబట్టి ఏం రాస్తారు 10 డివైడెడ్ బై 11. ఇట్స్ వెరీ సింపుల్ ఆన్సర్. నెక్స్ట్ వన్. ది యాంగిల్ బిట్వీన్ మినిట్ హ్యాండ్ అండ్ అవర్ హ్యాండ్ అంటే క్లాక్ when time is 8:30. టైం 8:30 అయినప్పుడు అవర్ హ్యాండ్కు మినిట్ హ్యాండ్కు యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. అవర్ హ్యాండ్కు మినిట్ హ్యాండ్కు యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఎంతమ్మా 8:30 అన్నాడు. ఓకేనా, 8:30 ఇదేమ్మా 8:30 అన్నప్పుడు. ఓకేనా, 8:30 అంటున్నాడు. చూడండి ఏమవుతుందమ్మా థీటా ఈజ్ ఈక్వల్స్ టు 30 ఇంటూ అవర్స్ మైనస్ 11/2 ఇంటూ మినిట్స్. ఓకేనా, ఇది ఫార్ములా. అయితే మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలమ్మా యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. అంతే కదా అడిగింది. వాట్ ఈస్ ద యాంగిల్ అండి. కాబట్టి యాంగిల్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా 30 ఇంటూ అవర్స్ అంటే ఎంతమ్మా మనకు 8 మైనస్ 11/2 మినిట్స్ అంటే ఎంతమ్మా మనకు 30. ఓకేనా, 8 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్స్ టు ఎంతమ్మా 8 3 is 24. దెన్ 240 మైనస్ 2తో గెట్ క్యాన్సిల్ చేయండి. 2తో గెట్ క్యాన్సిల్ చేస్తే ఏమైందమ్మా 15 ఇంటూ 11 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 165. ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకు 240 మైనస్ 165. 240 మైనస్ 165 అంటే ఏమైందమ్మా మనకు ఇది ఒక 25 ఇది ఒక 40 75. ఫైనల్గా మనకి ఎంతమ్మా మనకు 75 degrees. యాంగిల్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఎంతమ్మా 75 degrees. The angle between minute hand and hour hand, the angle between minute hand and hour hand, the angle between minute hand and hour hand of a clock when the time is 4:20. When the time is 4:20. టైం అనేది ఏంటమ్మా మనకు 4:20 అయింది అన్నాడు. 4:20. ఓకేనా, అంటే రెండు దగ్గర ఉంటాయి. ఆల్మోస్ట్ 5 6 7 అలా ఒక 10 degrees ఆ వేరియేషన్లో ఉంటుంది. ఏంటనేది చూద్దాం. ఓకేనా, చూడండి థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటమ్మా మనకు 30 ఇంటూ అవర్స్
minus 11/2 into minutes. That is equals to 30 into hours అంటే ఎంతమ్మా మనకు 4. 11/2 into minutes అంటే ఏం రాస్తారు మనకు 20 అని రాయినాం. 3 into 4 is equals to 12. That is equals to 120 minus 2 ones are 2 tens are 10 into 11 is equals to 110. ఓకేనా 120 minus 110 is equals to ఎంతమ్మా మనకు 10 degrees. ఫైనల్గా యాంగిల్ థీటా is equals to ఎంతమ్మా మనకు 10 degrees. ఓకేనా 10 degrees. Next one. At what time between 6 o'clock 7 o'clock are the hands of a clock in coincide అన్నాడు. కోయిన్సైడ్ ఈచ్ అదర్. చూడండి అమ్మా 6 o'clock 7 o'clock దగ్గర కోయిన్సైడ్ కావాలి. 6 o'clock దెన్ 7 o'clock దగ్గర కోయిన్సైడ్ కావాలి. 6 o'clock 7 o'clock దగ్గర కోయిన్సైడ్ కావాలి అంటే ఇప్పుడు 6 దగ్గర మినిట్ హ్యాండ్ ఉంది అని అంటే ఎన్ని మినిట్స్ అమ్మా 6 దగ్గర మినిట్ హ్యాండ్ ఉంటే ఎన్ని మినిట్స్ 30 మినిట్స్. కాబట్టి ఏం రాస్తారమ్మా షార్ట్ కట్లో ఆన్సర్ రాయాలంటే 30 డివైడెడ్ బై 11 అని రాస్తారు. ఇప్పుడు 6 దగ్గర మినిట్ హ్యాండ్ ఉంది అనుకుందాం, జస్ట్ ఇమాజినేషన్ ఉంది అనుకుంటే 6 దగ్గర మినిట్ హ్యాండ్ ఉంటే ఎన్ని మినిట్స్ అమ్మా మనకు 30 మినిట్స్. కాబట్టి ఏం రాస్తారు 30 డివైడెడ్ బై 11. ఈ 30లో 11 అనేది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందమ్మా మనకు 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 2 యాడ్ చేయండి 32 అంటే ఇక్కడ ఎంత పోయిందమ్మా 22 పోతుంది. 30లో 22 పోతే రిమైనింగ్ ఎంత ఉంటుందమ్మా 8. కాబట్టి ఏం రాస్తారమ్మా 8 డివైడెడ్ బై 11. ఫైనల్ ఆన్సర్ ఇస్ 32 8 డివైడెడ్ బై 11. ఓకేనా ఇప్పుడు ఇందులో చేద్దాం. ఏమంటున్నాడమ్మా ప్రాబ్లం థీటా ఇస్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి మనకు 30 into hours మైనస్ 11/2 into minutes. ఇది ఫార్ములా. అయితే ఇక్కడ ఏమైనా కోయిన్సైడ్ అన్నాడు. కోయిన్సైడ్ అంటే యాంగిల్ థీటా తీసుకోవచ్చు. ఎంత తీసుకోవాలి మనం 0 degrees తీసుకోవాలి. 0 is equals to 30 into hours అంటే ఎంతమో మనకు 6 to 7 కాబట్టి మైనస్ 11/2 into minutes. మినిట్స్ తెలియదు కాబట్టి మనం ఏం చేయాలమ్మా ఫైండ్ అవుట్ చేయాలి. చేస్తే ఇప్పుడు ఏమవుతుందంటే 3 into 6 is equals to ఎంతమ్మా మనకు 180 is equals to ఏమైందమ్మా మనకు 11/2 into minutes. That is equals to 180 into 2 is equals to ఎంతమ్మా మనకు 360 divided by 11 is equals to minutes. Then minutes is equals to ఎంతమ్మా మనకు 360 divided by 11. ఇప్పుడు 11తో గెట్ క్యాన్సిల్ చేయండి. 11 3s are ఎంతమ్మా 33 పోతే రిమైనింగ్ ఎంత ఉంటుంది మనకు 30 ఉంటుంది. అంటే ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 2 టైమ్స్ అయితే 22 పోతుంది. 30లో 22 పోతే రిమైనింగ్ ఎంత ఉంటుందమ్మా మనకు 8 డివైడ్ బై 11. ఫైనల్ ఆన్సర్ ఈస్ 8 డివైడ్ బై 11. ఇదేమో షార్ట్ కట్ మెథడ్. దీని రాసమ్మా మనం ఫార్ములా మెథడ్. ఓకేనా మీకు ఫార్ములా మెథడ్ నచ్చితే ఫార్ములా మెథడ్ నేర్చుకోండి, షార్ట్ కట్స్ నచ్చితే షార్ట్ కట్ నేర్చుకుంటాం. షార్ట్ కట్ ఈస్ బెస్ట్. ఓకేనా నెక్స్ట్ ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ అట్ 6:20. టైం ఎంతమ్మా మనకు 6:20 అన్నాడు. 6:20 అయినప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. యాంగిల్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటమ్మా మనకు 30 into hours మైనస్ 11/2 into minutes. ఓకేనా దట్ ఈజ్ ఈక్వల్స్ టు 30 into hours అంటే ఎంతమ్మా మనకు 6 hours మైనస్ 11/2 into minutes అంటే ఎంతమ్మా మనకు 20 minutes. దెన్ 2తో గెట్ క్యాన్సిల్ చేయండి 10 times. దట్ ఈస్ ఈక్వల్స్ టు 30 into 6 6 18 అంటే ఎంతమ్మా మనకు 180 మైనస్ 11 into 10 is equals to 110. 180 minus 110 is equals to ఎంతమ్మా మనకు 70 degrees. Finally 70 degrees is answer. Finally 70 degrees. చూడమ్మా ప్రాబ్లం చాలా ఈజీ ఉంటుంది. ఏమంటున్నాడు అట్ వాట్ టైం బిట్వీన్ 5 o'clock 6 o'clock ఆర్ ది హ్యాండ్స్ ఆఫ్ ఏ క్లాక్ రైట్ యాంగిల్ టు ఈచ్ అదర్.
మనకి ఏంటంటున్నాడమ్మా 6 o'clock 7 o'clock మధ్య రైట్ యాంగిల్ ఉండాలన్నాడు. 6 to 7 o'clock మధ్య రైట్ యాంగిల్ ఉండాలి. రైట్ యాంగిల్ అంటే ఎంతమ్మా మనకు 6 to 7. ఇది 6 to 7 అమ్మా. 6 to 7 మధ్య రైట్ యాంగిల్ ఉండాలంటే మనకేంటంటే 2 పాసిబిలిటీస్ ఉంటాయి. రైట్ యాంగిల్ మీన్ నథింగ్ బట్ 90 degrees. 90 degrees అమ్మా. 90 degrees ఉండాలి. ఇక్కడ మనకేంటమ్మా మనకు 2 పాసిబిలిటీస్ ఉంటాయి. ఆల్రెడీ చెప్పాం, మనం ఒక షార్ట్ కట్ చెప్పాం. ఏం చేయాలమ్మా మనకు ఫస్ట్ 5 to 6 మధ్య కదా. డయాగ్రామ్ మళ్ళీ గీద్దాం. ఎంతమ్మా మనకు 5 to 6. 5 to 6. 5 to 6 కాబట్టి కరెక్టే కదా గీసింది. 5 to 6 ఓకేనా. 5 to 6. 5 to 6 అంటే ఇలానే కదమ్మా వచ్చేది మనకు 90 degrees ఉండాలి. రైట్ యాంగిల్ ఈజ్ నథింగ్ బట్ ఎంతమ్మా మనకు 90 degrees. అంటే చూడండి 5 to 6 అంటే రైట్ యాంగిల్ అన్నప్పుడు ఏం చేయాలమ్మా మనం 3 steps బ్యాక్ వెళ్ళాలి, 3 steps ఫార్వర్డ్ వెళ్ళాలి. 2 cases ఉంటాయి అని చెప్పినాం. కాబట్టి ఏం చేస్తారంటే ఫస్ట్ ఏం చేస్తారంటే 5 minus 3 is equals to ఎంతమ్మా మనకు 5 minus 3 is equals to 2. అంటే 2 దగ్గర మినిట్ హ్యాండ్ ఇలా చూపిస్తుంది అంటే 2 దగ్గర ఇలా మినిట్ హ్యాండ్ చూపిస్తుంది అంటే దాని మీనింగ్ ఏంటమ్మా మనకు 10 minutes అనే కదా. కాబట్టి ఏమవుతుందమ్మా మనకు ఫస్ట్ ఆన్సర్ ఏమైంది 10 divided by 11. ఇది కేస్ 1 ఓకేనా. కేస్ 2లో ఏమవుతుందమ్మా అదే యాంగిల్ అనేది అదే హ్యాండ్ అనేది ఇప్పుడు ఇందాక ఎలా చూపించిందమ్మా ఇలా చూపించింది ఇలా రొటేట్ అయ్యి ఫైనల్గా ఏమవుతుందమ్మా ఇలా కూడా చూపిస్తుంది కదా ఏదో ఒక టైంలో. అంటే ఏమైంది 5కి మైనస్ చేస్తాం, అదే 5కి +3 చేయండి. 5కి +3 చేస్తే ఏమవుతుందమ్మా మనకు 8. అంటే 8 దగ్గర మినిట్ హ్యాండ్ ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి మనకు 40 minutes. 40 divided by 11. కాబట్టి 40 divided by 11 అంటే 40లో 11 అనేది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందమ్మా మనకు 3 times క్యాన్సిల్ అవుతుంది. అంటే 3 times క్యాన్సిల్ అయితే 40 + 3 is equals to 43. 40లో 33 పోతే రిమైనింగ్ ఎంత ఉంటుందమ్మా 7 divided by 11. ఇదేమో ఫస్ట్ కేస్ అమ్మా కేస్ 1, ఇదేమో కేస్ 2. కేస్ 1 కేస్ 2. ఈ 90 degrees అనేది రైట్ యాంగిల్ అన్నప్పుడు మనకి ఏంటంటే 2 cases వస్తాయమ్మా. ఈ 2 cases కూడా అంటే ఏదో ఒకటి ఆప్షన్ ఉంటుంది ఎగ్జామ్లో. ఆప్షన్ లేనప్పుడు ఏం చేయాలంటే కేస్ 1 కేస్ 2 అని చెప్పేసి 2 మనం నేర్చుకోవాలి ఓకేనా. ఇదే మనకు క్లాక్స్లో ఉన్నటువంటి కొన్ని మోడల్స్. ఇంకొన్ని మోడల్స్తో ఇంకొన్ని ప్రాబ్లమ్స్తో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకేనా. థ్యాంక్స్ ఎ లాట్.